వైసీపీ కార్యాలయంలో బుగ్గన్న రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కంటింజెన్సీ బిల్స్ మాకు తెలిసినంత వరకు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ లో నుంచి కొంచెం తీసి పెట్టినారని కూడా తెలిసింది. దాన్ని క్లారిఫై చేసుకుంటూ ఉన్నామన్నమాట. అంటే ఇంత దారుణమైన పరిపాలన. పోనీ ఇంత గొప్పగా ఇప్పుడు పోలవరం సడన్ గా రివ్యూ చేస్తున్నారు కదా, ఏదో అయిపోయినట్లు. పోలవరం ప్రాజెక్టు మీరు ఇంత లాస్ట్ మినిట్లో చివరి నిమిషంలో ఇప్పుడు రివ్యూ చేయాల్సినంత అవసరం ఉందండి? 2014లో మీరు ముఖ్యమంత్రి అయినది, ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేది. ఆ రోజు నుంచి 2016 సెప్టెంబర్ 8వ తారీఖు వరకు మీరు పోయి కేంద్రంతో మాట్లాడుకొని మీరు పోయి మాకు స్పెషల్ ప్యాకేజ్ కావాలా, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ కావాలా అని చెప్పి పీయూష్ గోయల్ గారు మీరు రాసిన ఉత్తరం కూడా ఎన్నికల ముందర చూపించడం జరిగింది. మీరు పోయి అడిగి పోలవరం నిర్వహణ మీ చేతుల మీదకి తీసుకొని, అంటే 2.5 సంవత్సరం మీరు ఏం చేసినట్లు? 2014 నుంచి 2016 సెప్టెంబర్ వరకు మీరు ఏం చేసినట్లు? ఎందుకు మీరు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదు? కేంద్రం ఏమంటుంది? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి సంబంధించిన మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే సమాచారం ఇవ్వాలనో ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మీరు మీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నియమించలేదు ఎవరిని. అంటే ఎందుకు ఈలోపు మీరు ఏం చేసుకున్నారు? పట్టిసీమ అనేది మొదలు పెట్టుకున్నారు. ఎందుకు మొదలు పెట్టినారు పట్టిసీమ? పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ చేసే పనే పట్టిసీమ చేస్తున్నది. ఎందుకు మీరు పట్టిసీమ కోసం 1600 కోట్లు పెట్టినారంటే అది ప్రజలందరికీ తెలుసు. దాంట్లో అవినీతి. అంటే 1600 కోట్లు మీరు పట్టిసీమ ప్రాజెక్టు, అది వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు చేయాల్సిన పని. దానికి 1600 కోట్లు అవసరము లేదు. దాదాపు 600 కోట్లు ఎక్కువైంది. ఇది ఎవరు చెప్పినారు ఎక్కువైందని? కూడా అనవసరమైన ఖర్చు ఎక్కువైందని ఎవరు చెప్పిండేది? ఎవరు కాదు. కాగ్ ఏకంగా నివేదికలో చెప్పిందనమాట. ఏమని? ఎక్కువ మీరు ఖర్చు పెట్టినారు, ఎక్కువ ఖర్చు అయింది, అనవసరం ఇది. అంటే వెరీ క్లియర్గా అర్థమవుతుంది ఇదంతా కూడా అనవసరమైన ఎక్స్పెండిచరు. అనవసరమైన ఎక్స్పెండిచర్ అంటే ఆటోమేటిక్గా ఓవర్గా బిల్లింగ్ అయింది. ఎక్కువ బిల్లింగ్ అయింది, ఆటోమేటిక్గా ఎవరినో మరి ఇది బాగుపరిచేదానికి కాంట్రాక్టర్లకు బిల్లింగ్ అయింది. అంటే అర్థం ఏమి? ఇది కాక నెక్స్ట్ రాజధాని ఇప్పుడు మళ్ళీ రివ్యూ అర్జెంటుగా, దానికి ఒక నివేదిక, మళ్ళీ ఎమ్మెల్యే క్వార్టర్స్ తయారైనాయా లేదా, రోడ్లు తయారైనాయా లేదా, అర్జెంటుగా ఇప్పుడు అవసరమండి. మీరు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 5 సంవత్సరాలు ఏం చేసినారు రాజధాని పట్ల? 2-3 సంవత్సరాలు కాలయాపన చేసి ఒక 6 నెలలు ఫస్ట్ భూమి మీరు పూలింగ్ చేస్తున్నారని చెప్పి మీరు ఒరిజినల్గా నివేదిక ఏమని ఇచ్చినారు? మీరు కమిటీకి శివరామకృష్ణ కమిటీ ఏమి, మనము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా యాజ్ అన్ యాక్ట్ ఒక చట్టంగా వచ్చిన కమిటీని మీరు 1500 ఎకరాలు చాలు అని మీకై రాసిచ్చినారు. 1500 ఎకరాలు చాలు రాజధాని కట్టేదానికి. అది క్రమక్రమంగా 5000 ఎకరాలు అవసరం వస్తుంది అని చెప్తే 5000 ఎకరాలు పోయి 1,00,000 ఎకరాలు కావాలని చెప్పి 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకొని 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకొని లాస్ట్కు అరణ్య భూమి కూడా కావాలి 50,000 ఎకరాలు అని చెప్పి మీరు రాసి 1,00,000 ఎకరాలు అని చెప్పి మీరు ఏదేదో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ మాదిరి పెట్టి 3 సంవత్సరాలు కాలయాపన చేసి ఎక్కడెక్కడ తిరిగినారండి మీరు? జపాన్ మొదలు పెట్టుకొని, సింగపూర్ మొదలు పెట్టుకొని, మలేషియా మొదలు పెట్టుకొని, కొరియా మొదలు పెట్టుకొని, మీరు తిరగని దేశం ఉంది ఈ ప్రపంచంలో. లండన్కు పోతురి, టర్కీకి పోతురి, ఆస్థానాకు పోతురి, అన్ని ఊర్లు తిరుగుతూ చివరకు వచ్చి ఏం చెప్తారు? రాజమౌళి గారితో నేను వాళ్ళ డిజైన్స్ తీసుకుంటానని చెప్పి చెప్తారు మీరు. దాన్ని మళ్ళీ ప్రౌడ్గా స్టేజ్ మీద కూడా చూపిస్తారు మీరు. అంటే బాహుబలి టైపు అదేదో ఊరు మాదిరి, మహిష్మతి అనే ఊరు మాదిరి కట్టాలని చెప్పి మీరు డిజైన్స్ అని చెప్తారు. ఇది మీరు చేసిన కాలయాపన. ఈ కాలయాపన చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ అవినీతి చూడండి. మాకీ అండ్ అసోసియేట్స్ అని తెచ్చుకున్నారు జపాన్ వాళ్ళను ఆర్కిటెక్ట్లుగా. మాకీ అండ్ అసోసియేట్స్ పోతూ జపాన్ వాళ్ళు ఏమన్నారు? విపరీతమైన ఇండిక్షన్. అసలు మీ మీద ఎటువంటి కామెంట్స్ చేసినారంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రొఫెషనలిజం లేదు. మమ్మల్ని హఠాత్తుగా తీసేసినారు, ఏ కారణం వలన తీసేసినారో చెప్పాలి అని చెప్పి వెరీ క్లియర్గా, ఆల్మోస్ట్ అది ఎవరు చదివినా కూడా ఫేవరెటిజం అండ్ నెపాటిజం అనేది కనపడుతుంది అక్కడ అనే స్టేజ్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. మీరు ఇప్పుడు వచ్చి లాస్ట్ మినిట్ అంటే 2019కి ఒక సంవత్సరం ముందర మొదలు పెడతారు రాజధాని కన్స్ట్రక్షన్. అది గ్రాఫిక్స్ రూపంలో ప్రపంచానికి అంతా ఎట్లా చూపిస్తున్నారంటే అయిపోయింది, కట్టేసినారంట. ఆడు చూస్తే కంపచెట్లు కట్టేసినారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఏ కారణం వల్ల రాకపోతే అభివృద్ధి ఆగుతుందంట. ఇంకా చూడండి ఎట్లుంది, అభివృద్ధి లేదాడా? ఇంకా లేని అభివృద్ధి ఎక్కడ ఆగుతుంది అనేది క్వశ్చన్ మార్కు.
పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు కూడా, అమెరికాలో ఉండే వాళ్ళు, వివిధ పట్టణాల్లో ఉండే వాళ్ళు, చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఆ గ్రాఫిక్స్ చూసి, మీకు సంబంధించిన 2 పేపర్లు 4 ఛానళ్లలో ఆ గ్రాఫిక్స్ చూసి 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 నిజంగానే తయారైపోయింది, ఒక బ్రహ్మాండమైన రాజధాని ఉంది, అక్కడ పోతే కనపడడం లేదే రాజధాని అని చెప్పి అందరూ కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. అంత బ్యూటిఫుల్గా మీరు మోసానికి దిగినారు. పోలీసుని రివ్యూ చేయాలంట. ఏముందండి పోలీసుని రివ్యూ చేసేదానికి? ఇంకా చాలదా? మీరు 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించినారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా రకరకాలుగా. మళ్ళీ దాన్ని ఒక రివ్యూ అంటే ఇటువంటి రివ్యూలన్నీ పెట్టుకొని అసలు ఎంత ఆశ్చర్యం చూడండి మీ ప్రవర్తన. ఒక పక్కనేమో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారంట. ఇది ఈ 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినారంట. ఎట్లా పరిరక్షించినారు? 23 మంది వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తీసుకొని పోయి వాళ్ళను భ్రష్టు పట్టించి దాంట్లో వాళ్లకు టికెట్ లేకుండా చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి, ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ మీరు చేసినది. మీరు స్పీకర్ గారు చేసిన పని ఇది. 3 ఎంపీలను తీసుకొని పోయి మీకు అవసరం లేకున్నా, మీకు ఆల్రెడీ మీ దగ్గర నంబర్స్ ఉన్నా కూడా దీన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అంట. ఒక్కటన్నా మీరు చెప్పేదానికి మీ ప్రవర్తనకు ఒక్కదానికన్నా పొంతన ఉందా అని చెప్పి. నిప్పు మాట మాట్లాడితే నిప్పు లాంటి వాడిని. అసెంబ్లీలో మేము ఎన్నిసార్లు విన్నామో, నేను నిప్పు లాంటి వాడిని, నేను అవినీతిని సహించను. అబ్బా, అవినీతిని సహించరు. నీతితో ఒకటన్నా జరిగిందా పరిపాలన ఇంతవరకు? ఒక్కటన్నా కనీసం చెప్పండి. ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నిటికీ జీవో 22 అని చెప్పి 1000 కోట్లు ఎక్కువ ఇచ్చిన మాట, అది నీతే? అవినీతి కాదా అది? అసలు పట్టిసీమ అది నీతే? అవినీతి కాదా? కాగు చెప్పలేదా దాంట్లో అవినీతి ఉందని చెప్పేసి? ఇది కాక పోలవరం ప్రాజెక్టు కరెక్ట్గా ఉందా అది? దాంట్లో లేదా అవినీతి? ఈ తర్వాత ప్రభుత్వం భూకేటాయింపులు లేదా దాంట్లో అవినీతి? మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఇష్టం వచ్చిన రేట్లకు ఇచ్చుకోలేదా? సిఆర్డిఏ భూములు దాంట్లో నీతి ఉందా? అవినీతి లేదా? మొత్తం మీ ఇష్ట ప్రకారంగా ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులకు, ఆర్బీఐలకేమో 4 కోట్ల ఎకరా అంట, ప్రైవేట్గా మీకు నచ్చిన వాళ్ళకు మాత్రం 40 లక్షల ఎకరా అంట. విన్నారు ఎక్కడనేది? కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కానీ, బ్యాంకులకు కానీ 4 కోట్ల ఎకరా సిఆర్డిఏ ప్రాంతం లోపల, మీకు నచ్చిన వాళ్ళకు మాత్రం 40 లక్షల ఎకరా. ఇది మీరు చేసిన. ఇది దీంట్లో ఇంకా నీతి ఉందే? దీంట్లో చూస్తేనే ఎవరికైనా చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది. 5వ తరగతి పిల్లడు చూస్తేనే అర్థమవుతుంది దీంట్లో ఎంత నీతి ఉంది, ఎంత అవినీతి ఉంది. ఏది వదిలిపెట్టినారండి? ఇసుకని వదిలిపెట్టినారా ఏమన్నా? ఎక్కడైనా ఉందా ఫ్రీ? మేము ఏమన్నంటే ఫ్రీగా ఇసుక ఇస్తున్నారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరే కానీ ఫ్రీగా ఇసుక ఒక ట్రాక్టర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా? వైన్ షాపులు సిండికేట్లు కాదా? ఇవన్నీ చాలక లాస్ట్కు ఏవి చాలవు? దేవుని భూములు, పుష్కరాలలో ఎంతండి? 3000 కోట్ల పుష్కరాలకు ఖర్చు పెట్టేది. ఎక్కడెక్కడ మీరు కట్టినేటివి కనీసము ఎక్కడైనా కానీ ఆ మెట్లన్నా కనీసం ఎక్కడన్నా ఉన్నాయి ఇంతవరకు కొట్టుకుపోకుండా 2 వర్షాలకు? ఇది మీరు చేసినది. దాని తర్వాత అక్కడ చాలించలే అంటే మీరు నిప్పు, మీ అవినీతి అనేది ఎక్కడ కూడా ట్రాన్స్లేట్ కావడం లేదు వాస్తవాలకు. నెక్స్ట్, మా అసెంబ్లీలో ఎన్నిసార్లు విన్నామో మేము, నేను చండశాసన్ని, శాంతి భద్రత విషయంలో నేను చండశాసన్ని అని చెప్పి. అబ్బా, మేము అనుకుంటుంటే ఎంత పెద్ద చండశాసనుడు అని చెప్పి. పాపం మహిళ ఆయమ్మ వనజాక్షి అని చెప్పి తహసీల్దారు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తే ఇంతవరకు ఏం చేసినది ఏం లేదు. చండశాసనుడు కదా మీరైతే. అక్కడ ఆయన పేరేం పేరండి? ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ అని టీవీలో ఓపెన్గా దొరికిపోయినాడు. ఏమని? కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే. ఇంతవరకు ఆయన మీద చర్య లేదు. స్పీకరు ఆయన సభాపతి, అది ఒక సభ, ఇంకా దానికి ఒక పతి, మళ్ళా అది కూడా ఎట్లుందో చూడండి. ఇంకా సభాపతి గారి కుమారుడు ఓపెన్గా దొరికిపోయినారు. ఆడ ఏమన్నా తీసుకున్నారు యాక్షన్? ఇంకా ఆయన దెందులూరు ఆయన ఉన్నాడు, ఒక ఆయన శాసనసభ్యుడు. ఆయన నెలకు ఏదో ఒకటి ఇట్లాంటి పని చేయండి, ఆయన ఉండలేడు అనమాట. ఆయన పేరు ఏదో ఉంది, దెందులూరు ఆయన, చింతమనేని ప్రభాకర్. లాస్ట్కు ఎటువంటివంటే ఆర్టీసీ బస్సు పోతుంటే ముఖ్యమంత్రి బొమ్మ పెట్టినారంట. ఎవరో ముఖ్యమంత్రి బొమ్మకు కండ్ల దగ్గర బొర్రలు పెట్టినారంట. దానికి కండక్టర్ దింపి కొడతాడంట. ఎందుకు కొడతాడంటే నువ్వు ఎందుకు కాపాడలే అని చెప్పి. అంటే దేశంలో ఉండే బస్సులకంతా కండక్టర్లు వెనకాల నిలబడుకొని ఉండాల, ఎక్కడ ముఖ్యమంత్రి బొమ్మల్ని ఏం చేయకుండా. ఏమన్నా అర్థం ఉందండి? యాక్షన్ తీసుకున్నారా? ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు? ఓన్లీ ఎండి సురేంద్రబాబు గారు పట్టి కేసు రిజిస్టర్ చేయాలని చెప్తే యాక్షన్ తీసుకున్నారు, లేకుంటే లేదు.